అది ఉంటుంది చిన్నగా, కానీ అది కొంపలే ఆమె ఏదైనా చేస్తుంది. చాలా డేంజర్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగునుగాక. కాబట్టి ప్రియ సహోదరుడా సహోదరి, మన వినుచున్న విషయాల విషయంలో జాగ్రత్తగా ఉంటాయి. ఇప్పుడు యూట్యూబ్లలో ఫేస్బుక్లలో రకరకాలైన ఏమంటారు పునాదులతో కూడిన బోధలు బయలుదేరినాయి, రకరకాలైనవి వస్తున్నాయి. దేవునికి స్తోత్రం, మంచిగా అనిపించింది అని మనం కొన్ని తీసుకుంటుంటాం, కానీ అవి చాలా జాగ్రత్తగా మనం వినాలి. అది వాక్యానుసారమైందా లేదా? ఇప్పుడు అవి మనకు విని ఇది వాక్యానుసారమైందా కాదని మనకి ఎట్లా తెలుస్తుంది? అందుకే ప్రతిరోజు వాక్యం చదవాలి అంటాం. వాక్యం చదివితేనే మీకు అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం. చాలా గొప్ప దైవ సేవకుడు అండి, చాలా ఫేమస్ అండి, చాలా అదండి, చాలా ఇదండి, మంచిదేనండి, కానీ వినేటప్పుడు జాగ్రత్తగా మనం వినాలా. వారు ఏమి బోధిస్తున్నారు? వాక్యములో ఉన్నది బోధిస్తున్నారా? వాక్యానికి వ్యతిరేకంగా బోధిస్తున్నారా? అక్కడే ఉన్నారా? లేకపోతే కొంచెం కదా వాళ్ళు విభజించేది కరెక్ట్గా విభజిస్తున్నారా? ఇవన్నీ కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలా. దేవునికి స్తోత్రం. వింటున్న విషయంలో మనం ఏం కావాలంట? అవిశ్వాసపు మాటలు ఎవరైనా మాట్లాడుతుంటే మనం వినొద్దు. ఎందుకు రాదు, కాదు, జరగదు, అవ్వదు, అమ్మో ఇది ఎప్పుడైతుంది, అమ్మో ఇది జరగదు, ఇటువంటి అన్ని అవిశ్వాస మాటలు. సో ఈ మాటలు వినబడుతున్నప్పుడు మనం వాటిని ఏం చేద్దు? ఎందుకు వినొద్దు అంటే హెబ్రీ 12వ అధ్యాయం 1, 2, 3 వచనాలు చూస్తే, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూడాలి మనం, ఈ మాటల వైపు కాదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. బలహీనమైన మాటలు, బలహీనపరిచే మాటలు ఎవరైనా మాట్లాడితే వాళ్ళతో దూరంగా ఉండాలి, వాటిని వినొద్దు కూడా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రతిసారి మనకు ఏదైనా కార్యక్రమం ఇక్కడ జరిగినప్పుడు ఈ భోజనాలు ఎంతమందికి వండాలని నా దగ్గరకు వస్తారు. ప్రతి వారం వాళ్ళు పరిచయం చేసినా వాళ్ళకు ఈ స్పెషల్ ఫంక్షన్లు పెడితే అనుమానం వస్తుంది అన్నమాట కదా, వస్తారో రారో. ఇక కొన్నిసార్లు అయితే కొంతమంది ఏమంటారంటే, అన్న అంతమంది రాకపోవచ్చులే అన్న, ఆకాశం మబ్బులు ఉందన్న, సిరుజులు పడేటట్టుందన్న, ఉరుములు వస్తున్నాయనో, అంత రారేమోలే అన్న అంటుంటారు. నేను అంటాను, అవన్నీ మానుకొని ఫస్ట్ చెయ్యండి అయ్యా. ఆమెన్. చీర లాస్ట్ అయిపోయినాక వాళ్ళు చెప్పే సాక్ష్యం ఏంటో తెలుసా? అన్న ఇంతమందికి అనుకొని ఉండింటే అంతమంది తినకుండా పోయేవాళ్ళన్న, అమ్మో అంత పోయన్నా ఇంకా ఇంత మిగిలిందన్నా అంటారు. అది చాలా అద్భుతమైన ఆశీర్వాదం. హల్లెలూయా. నేను వాళ్ళ మాటలు ఎప్పుడు విన్నాను నేను, ఎందుకంటే నాకు తెలుసు, ఎందుకంటే నా దేవుడు ఈలగొట్టి పిలిచే దేవుడు కాబట్టి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభు నాకు ఇచ్చిన వాగ్దానం ఏంటో తెలుసా? ఒకరోజు ఉదయాన్నే ప్రభుతో నేను మాట్లాడుతుంటే సడన్గా విస్పరింగ్ సౌండ్ మెల్లిగా నా చెవిలో మాట్లాడుతున్నాడు ప్రభు. ఏమంటున్నాడు తెలుసా? నా కుమారుడా, నేను ఈ భూమి మీద ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఎట్లయితే జన సమూహాలు వచ్చారో అదే రీతిగా నువ్వు ఎక్కడికి వెళ్ళినా అదే జరుగుతుంది అన్నాడు. దాన్ని పట్టుకున్నాక హల్లెలూయా. అవిశ్వాసపు మాటలు మాట్లాడే వాళ్ళతో సహవాసం చేయొద్దు మనం. కృంగజేసే మాటలు మాట్లాడే వాళ్ళతో ఎక్కువ తిరగొద్దు మనం. వాళ్ళతో ముసలమ్మ ముచ్చట్లు పెట్టుకొని కూర్చోద్దు మనం. వాళ్ళకి జరిగింది, వీళ్ళకి జరిగింది, అబ్బా అంతటోళ్ళకి జరిగింది, మనమెంత, ఇటువంటి వద్దు. సొలొమోను లాంటోడు ఒకడు అంటాడు, సొలొమోను లాంటోడే, దావీదు లాంటోడే పడిపోయినారు, నువ్వెంతరా అంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అంటే ఈ బ్యాచ్ అంతా పడిపోయినలనే. ఆమేన్, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకొకటి ఇన్నాడు, వానికి రోషం పుట్టి ఏమన్నాడు తెలుసా? యోసేపు లాంటోడే నిలబడ్డాడే అన్నిట్లో అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆమేన్. నిలబడిన వాళ్ళని చూసుకోవాలా మనం, పడిపోయిన వాళ్ళతో మనకేం పని? హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అట్లానే చేసి పోల్చుకొని నువ్వు కూడా పడతావా పోయి బురదలో? ఉన్నారు కొంతమంది అట్లా ఆత్మీయతను పోల్చుకుంటారు. ఆయన తాగడం లేదా, ఆయన తినడం లేదా, ఆయన తిరగడం లేదా, అన్ని చేసి వచ్చి పాట పాడడం లేదా, నేను కూడా అంటాడు. అది ప్రమాదం. హల్లెలూయా. కాబట్టి జాగ్రత్త. ఏ దాంట్లో?
ఏం వింటున్నావో లిసన్ కేర్ఫుల్లీ. ఆమేన్. బివేర్ ఆఫ్ లిజనింగ్. హల్లెలూయా. వినే విషయంలో జాగ్రత్త. దాని తర్వాత దేవునికి స్తోత్రం. 12-15 లూకాసు వార్త 12వ అధ్యాయము 15వ వచనం. లూకాసు వార్త 12-15. మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమియ్యక జాగ్రత్త పడుడి. ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదనెను. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. చాలా దేవునికి స్తోత్రం. ఏ విషయంలో అంట మనం లోభం ఏమంటున్నాడు? లోభం అంటే లెక్కలేనితనం అంట, గర్వం. ఏమి లేనట్టు మామూలుగా ఉంటాం. కొంచెం వచ్చింది అనుకో ఏమైపోతాం? అబ్బో, ఇంకా వాళ్ళని ఎవరు పట్టుకోలేరు. హల్లెలూయా. 500 నోట్లు తెల్ల చొక్కకి పైన పెట్టాలా కదా? ఉన్నారు అటువంటి గనులు భక్తులు. దేవునికి స్తోత్రం. ఆ నోటు చూసాకనే ఓహో ఈయన ఫుల్ ఉన్నాడు రా క్యాషియర్ పార్టీ అని. హల్లెలూయా. జాగ్రత్త. దేవునికి స్తోత్రం. సింప్లిసిటీ ఈజ్ ద బెస్ట్. ఎంత ఏమున్నా మనకు దేవుడు ఇచ్చిన దాంట్లో తృప్తిగా ఉండడం నేర్చుకోవాలి. ఏం చేయాలి మనము? దేవునామానికి మహిమ కలుగునుగాక. తృప్తి గల జీవితం అన్నిటికంటే గొప్ప ఆశీర్వాదం. సో ఈ యొక్క లోభం లేకపోతే లెక్కలేనితనం లేకపోతే గర్వం లేకపోతే ఇటువంటి ఏవి కూడా మనలో ఉండకుండా మనం జాగ్రత్తగా పడుతుండాలి. దేవుడు మనల్ని ఆశీర్వదించుతున్న కొలది ఆయన బలిష్టమైన చేతుల కింద దీన మనసులు గలవాలమై ఉండాలి. హల్లెలూయా. ఆయన దేవుని కుమారుడై ఉండి మన అందరి కోసం ఎట్లొచ్చాడంట? రిక్తుడుగా, ఏమి లేనివాడుగా, దరిద్రునిగా ఈ భూమి మీదకి వచ్చాడు ఆయన. హల్లెలూయా. ఆమేన్. రాజభవనాలలో పుట్టవచ్చు ఆయన, కానీ అక్కడ పుట్టలేదట కదా. ఆ నక్షత్రం చూసుకుంటే జ్ఞానులు వెంబడిస్తూ ఆ ప్యాలెస్ని చూశారు. ఓహో, ఈ ప్యాలెస్లోనే ఉంటాడు కింగ్ ఆఫ్ కింగ్స్ అనుకున్నారు వాళ్ళు. వాళ్ళ దర్శనం కొంచెం అట్లా సైడ్కి పోయిందన్నమాట. ఆ నక్షత్రాన్ని చూస్తున్నంత వరకు బాగున్నది, అది కరెక్ట్గా నడుస్తున్నారు. కానీ ఎప్పుడైతే కొంచెం అట్లా చూశారో ఆ కోటను చూశారు, పెద్ద కోట. మరి ఈ కోటలను పుట్టింటాడరా మనం అనుకున్నాడు అనేసి ఆ కోటలోకి పోయి అనవసరమైన పని చేసి వచ్చారు. రాజుగారికి కలవరం పుట్టించి అక్కడున్న మంత్రులకు అందరికీ కలవరం పుట్టించి 2 ఏళ్ల లోపల ఉన్న వాళ్ళందరినీ చంపేటట్టు ఆజ్ఞ జారీ చేసి తీసుకొని వచ్చారు. అంటే మనం చేసే ఒక్క అజ్ఞాన పని, మనం చేసే ఒక్క చిన్న తప్పు ఎంతోమందికి శాపంగా మార్చబడుతుంది. అందుకే నీ దర్శనం ఎప్పుడు మారొద్దు. దేవుడు నిన్ను ఎట్లా పిలిచాడో ఆ పిలుపుతోటే పోతుండాల నువ్వు. హల్లెలూయా. మన పాస్టర్ల మీటింగ్లో కూడా నేను సేవకులకు చెప్పింది ఇదే. ఫస్ట్ ఏ పిలుపుతో అయితే, ఫస్ట్ ఏ మాట అయితే, ఫస్ట్ ఏ వాగ్దానం అయితే దేవుడు మనం పిలిచాడో చూడండి అయ్యగారులు, అది ఎప్పుడు మర్చిపోద్దయ్యా. మనము దాన్ని పట్టుకొని ఉండాలి. అదే మనకు బేసు. దాని ద్వారా ఎన్నో ఆశీర్వాదాలు మనకు కలుగుతూ ఉంటాయి. కానీ మూలం మాత్రం ఆ వాగ్దానమే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కాబట్టి ఫోకస్ అంతా నక్షత్రం మీద ఉన్నంత వరకు ఏం ప్రాబ్లం లేదు. కానీ ఫోకస్ ఎప్పుడైతే వీళ్ళది ఆ భవనం పైకి పోయిందో పెద్ద సమస్యలు వచ్చినాయి. అవునా? సో మనం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్త. ఏ విషయంలో? నువ్వు ఏ రీతిగా ఉంది, నీ మాట తీరు ఏ రీతిగా ఉంది, నీ ఆలోచన తీరు ఏ ఉంది, నీ ఊహలు ఏ రీతిగా ఉన్నాయి, నీ ప్రవర్తన ఏ రీతిగా ఉంది కదా. లోభం ఉందా లోపల? కరెక్ట్నెస్ ఉందా? గర్వం ఉందా? లెక్కలేనితనం ఉందా? దానికి స్తోత్రం. 2 వాక్యాలు తెలిస్తే చాలు, ఈ రోజులో పట్టుకోలేం వాళ్ళను. ఆమేన్. వాళ్ళకేం తెలుసాయా? మర్మములను మేము నేర్చుకున్నాం. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. శిష్యుడు శిష్యుడే, బోధకుడు బోధకుడే. యేసుప్రభు చెప్పింది, శిష్యుడు బోధకుడి కంటే అధికుడు. ప్రైజ్ ది లార్డ్. మా ఆత్మీయ తండ్రికి మేము ఎప్పుడు అదే చెప్తుంటాను, అయ్యా మీకంటే మేము అధికులం కాలేమయ్యా.
ఎందుకంటే మీరు చెప్తా ఉంటే మేము కింద కూర్చొని ఇని నేర్చుకున్న వాళ్ళమయ్యా మేము. ఆమెన్. ఫస్ట్ మాకు నేర్పించింది నువ్వు, నీకేమేమో అంటే ఎట్లా? ఎప్పటికైనా అంతే. దేవునికి స్తోత్రం. ఎందుకు? అది వాక్యం, యేసుప్రభు చెప్పిన మాట, అది మనం అనుకున్న మాట కాదు. సో ఇటువంటి ఆత్మీయ గర్వం ఉండొద్దు మనకు. లూసిఫర్ గారికి ఏముంది? వాడు పతనం కావడానికి కారణం అదే. పరలోకం అంతా ఇట్లా కదులుతుందంట, వాడు ఊరికే రెక్కలు ఆడిస్తే ఇట్లా అన్ని రకాలైన మ్యూజిక్స్ పెట్టాడు దేవుడు దాంట్లో. వాడు రెక్కలు ఆడిస్తే చాలు పరలోకం అంతా. అప్పుడు వీడేమనుకున్నాడంట? దేవుని కంటే సింహాసనం కదా, కొంచెం ఎక్కువ చేసుకుందాం మనసులో అనుకున్నాడు. అని అంతే. మన సౌందర్యాన్ని చూసి వాడు గర్వించాడట. మన తలాంతులను చూసి వాడు ఏమయ్యాడు? రెచ్చిపోయాడు. నాలాగా ఎవడు పాడలేడు, నాలాగా ఎవడు ఆడలేడు, నాలాగా ఎవడు చెప్పలేడు, నాలాగా ఎవడు. ఆమేన్. కొంతమంది నన్ను వచ్చి పొగుడుతున్నా, నేను ఒకే మాట అంటాను, అయ్యా దేవుని కృప, అది దేవునికి స్తోత్రం. నాకు వచ్చింది ఏమి లేదు, నేను ఏమి లేని, నాకు ఏమి తెలియదు, ఆయన కృపనే. కానీ ఒక మాట చెప్తున్నాను, గట్టిగా అనుకుంటే దేవుడు గాడిదలను కూడా వాడుకుంటాడు. ఆమె హల్లెలూయా. గాడిదలనే వాడుకోగలుగుతున్న దేవుడు మనకు ఒక అవకాశం ఇచ్చాడంటే కృతజ్ఞులమై ఉండాలా. అయ్యా మళ్ళా గాడిదకి స్వరం ఇవ్వకుండా నాకే స్వరం ఇచ్చి నిలబెట్టినావు దేవా, నీకు స్తోత్రం నాయనా, ఈ స్వరంలో పోతానయ్యా, పారో స్వరంలో అని పోతుండాలి. అంతే తప్ప అహంకారాలను ఎదిరించే దేవుడు ఆయన. దీనులకు మాత్రమే కృప చూపిస్తాడు ఆయన. దీనులు ఉండే రాజ్యమే పరలోక రాజ్యము దేవుని బిడ్డలారా. అందుకే ప్రభు అంటాడు, నేను దీన మనసు గలవాడను, సాత్వికుడను. మన మనసులో కూడా దీనత్వం ఉండాలా, మైండ్లో కూడా ఏముండాలా? నటన వద్దు, వేషధారణ వద్దు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మన మాటలో సాత్వికం ఉండాలి, తగ్గింపు ఉండాలా. వందనాలక్క, వందనాలన్నా, అయ్యా ప్రైజ్ లార్డ్, అమ్మ బాగున్నారా, అయ్యా బాగున్నారా, ఈ పలకరింపులు ఉండాలా. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్ అంటే గుండె ఆగి వస్తావు. ఆమేన్. జాగ్రత్త. ప్రైజ్ లార్డ్. నీ హృదయం దీనంగా ఉందనుకో, నీ మనసు దీనంగా ఉందనుకో, నీ ముఖం కలకల ఉంటుంది. సూచనలు కూడా అట్లే చూస్తుంటారు, వాళ్ళు ఎంత క్రూరులైనా కానీ. ఎందుకు? దట్ ఈస్ అ బ్యూటీ. ఇన్నర్ వన్స్ బ్యూటీ అన్నమాట. ఇన్నర్ ఏముంటుంది, అవుటర్ అదే ఉంటుంది. ఆమేన్. నీ హృదయం నిండు దాన్ని బట్టి చాలా ఈజీ అండి మనుషులను గుర్తుపట్టడం, మనుషులను పట్టుకోవడం. ఒకడికి హృదయం నిండా తిండి మీద ఉందనుకో, వాడు తిండి మాటలే మాట్లాడతాడు. అక్కడ గోబీ మంచూరియా సూపర్ అని వాడు అంటే ఇంకా వాడు ఎప్పుడు చూసినా దేవునికి స్తోత్రం. సొమ్ములు ఉందనుకో హృదయం నిండా, ఆ బంగారు షాపులలో కదా. ఇది ఉందనుకో, ఏదే బట్టలు, అబ్బా చాలా చీప్, ప్రైజ్ లార్డ్. అదే ఇది ఉందనుకో, ఇంకా నోరు తెరిసే వాక్యమే. హల్లెలూయా. గట్టి అది మన లెవెల్ అన్నట్ట. కాబట్టి మనము జాగ్రత్త. దేవునికి స్తోత్రం. దాని తర్వాత 1 కొరింథీ 10:12. 1 కొరింథీ 10:12. మన తండ్రి ఎన్ని జాగ్రత్తలు చెప్తున్నాడు చూడండి, మనం ప్రేమిస్తున్నాడు కాబట్టి. తాను నిలుచుచున్నాడని తలంచుకొనువాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. ప్రైజ్ ది లార్డ్. అందరూ ఆమేన్ చెప్పండి. బట్టలు చూసుకుంటాం, బంగారం చూసుకున్నాం, ఇల్లు చూసుకుంటాం, కానీ నిలబడ్డావా, పడిపోయినావా చూసుకుంటున్నావా లేదా? నీ ఆత్మీయ స్థితిలో నిలబడ్డావా? ముందు జరుగుతున్న ప్రార్థన జరుగుతుందా నీ జీవితంలో? ముందు వాక్యం పట్టుకుంటే 4 అధ్యాయాలు 5 అధ్యాయాలు పొద్దున పట్టుకుంటే మధ్యాహ్నం వరకు మొత్తం నమిలి పడేసేవాడిని వాక్యాన్ని. మరి ఇప్పుడు ఎట్లుంది? రాత్రి పడుకునే ముందు 2 వచనాలు, అది సెల్ ఫోన్లో కదా. ఒక చిన్న 2 మాటలు ప్రార్థనలో, ఆశీర్వదించండి, దీవించండి, కాపాడండి, ఆమేన్. ఇది గట్టిగా, ఎందుకంటే అయిపోయింటుంది కాబట్టి. అవునా? నిలిచి ఉన్నాను అనుకుంటున్న నీవు పడిపోకుండా ఏం చేయాలంట? జాగ్రత్తగా చూసుకో. తెల్ల బట్టల మీద మరకలు పడకుండా ఎంత జాగ్రత్త పడుతుంటావో నీ ఆత్మీయ జీవితంలో కూడా ఈ పడకుండా చూసుకోవాలి. కొన్నిసార్లు పడతా ఉంటాయి,
పడినాయి అని చెప్పి అట్లనే ఉండిపోవద్దు. పడినోడు మళ్ళీ తిరిగి లేయడానికి ఇష్టపడాలి. మన దేవుడు ఎవరో తెలుసా? లేపడానికి సిద్ధం కలిగిన దేవుడు, బలహీనులను బలపరచడానికి కదా ఉన్న దేవుడు ఆయన. ఆమేన్. బట్ ఈరోజు మనం నిలబడ్డాం. దేవుని మహాకృపలోన 20 సంవత్సరాల నుంచి దేవుని నమ్ముకొని ఉన్నాను. 30, 15, 50 ఇట్లా అని చెప్పుకుంటున్నావు, కానీ నిలబడ్డావా పడ్డావా ఒకటిసారి చూసుకోవాలి. హల్లెలూయా. వాక్యం చదువుకోబుద్ధి కావడం లేదనుకో, ప్రార్థన చేయబుద్ధి కావడం లేదనుకో, మందిరంలో పరిచర్య చేయబుద్ధి కావడం లేదనుకో, ఎవరితో కూడా కలవబుద్ధి కావడం లేదు, మాట్లాడబుద్ధి కావడం లేదు, కనీసం వందనాలు కూడా చెప్పబుద్ధి కావడం లేదనుకో, నువ్వు పడిపోయినావని అర్థం. ఏమేన్? అర్థమైందా? పడిపోయినోనికి ఇవి ఉంటాయి అన్నమాట. వాక్యం చదువుకోబుద్ధి కాదు, ప్రార్థన చేయబుద్ధి కాదు, ఉపవాసం ఉండబుద్ధి కాదు, అంతేకాదు సహవాసంలో ఉండబుద్ధి కాదు, పరిచర్యలో ఉండబుద్ధి కాదు. ఆమెన్. ఒకరికి కనీసం ఒకరికి వందనావచనాలు చెప్పుకోండి అని బైబిల్ చెప్పినా నువ్వు అది కూడా పాటించలేకపోతే నువ్వు ఏమైనట్టు? దేవునికి స్తోత్రం. అందుకే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో చూసి అన్ని సంఘాలు వస్తాయి, 7 సంఘాలు. వాటి ఒక్కొక్కడికి ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క లోపం చూశాడు దేవుడు. నేను ఒక నేరం మీ మీద మోపవలసి ఉన్నది అంటాడు అనగానే. హల్లెలూయా. మీరు మారు మనసు పొందినా సరే, లేని ఎడల మీ దగ్గర నుంచి దీపాన్ని తీసేస్తానంటాడు కదా. ఆమేన్. ఇటువంటివన్నీ కూడా కిరీటాలు తీసేస్తానంటాడు. సో ఇటువంటివన్నీ కూడా కనబడతాయి. దీన్ని బట్టి మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో గమనించండి. ఎప్పుడు అంటుండాలి, ప్రభా మొదటి ప్రేమ సల్లారిపోకుండా సాయం చేయండి అన్న. మొదట్లో రక్షణ పొందుకున్నప్పుడు ఏ మంట అయితే నాకుంది నాయనా, ఆ మంట తుది శ్వాస వరకు నాకు ఉండాలయ్యా, చివరి వరకు ఉండాలి నాయనా. ఇంకా నేను మంటలో పెరుగుతూనే ఉండాలి, కానీ తరగొద్దు నాయనా, ఆగిపోవద్దు నాయనా, జారిపోవద్దు నాయనా, ఉండిపోవద్దు నాయనా అని ప్రభుని ఏం చేస్తుండాలి? మనం అడుగుతూ ఉండాలి. సో దేంట్లో మనం జాగ్రత్త? నిలబడిన నీవు పడిపోకుండా. ఆమెన్. వాడు పడేయడానికి వస్తుంటాడు, ప్రభు నిలబెట్టడానికి వస్తుంటాడు. సో మనం ఎక్కువ కూడా అవకాశం ఎవరికి ఇస్తుండాలా? నిలబెట్టేవానికి ఇస్తుండాలి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగాక. పడిపోవడం ఈజీయా, నిలబడడం ఈజీయా? అది హల్లెలూయా. పడిపోవడం ఈజీ కాబట్టే దేవునికి స్తోత్రం. ఇంతవరకు ఆ స్టేట్మెంట్ ఉంది, పడిపోవడం చాలా సులువు అని. కానీ ఇప్పుడు ప్రభు ఏం చేయబోతున్నాడంటే, దేవునికి స్తోత్రం, పడిపోకుండా నిన్ను నిలబెట్టడానికే, నీతో నిలిచి ఉండడానికే ఇమ్మాన్యుయల్ దేవుడిగా భూమి మీదకి దిగి వచ్చాడు. హల్లెలూయా. వండర్ఫుల్ గాడ్, వండర్ఫుల్ గాడ్, వండర్ఫుల్ గాడ్, వండర్ఫుల్ గాడ్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. చివరిగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15, 16 వచనాలు. దినములు చెడ్డవి గనుక, దినములు చెడ్డవి గనుక మీరు సమయాన్ని పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ప్రైజ్ ది లార్డ్. అందరూ ఆమేన్ అని చెప్పండి. ఏ విషయంలో జాగ్రత్త అని అంటున్నాడంటే, దినం విషయంలో, సమయం విషయంలో. అనండి, ఇట్లా అనండి, దినం సమయం. ఈ 2 విషయంలో మనం ఏం కావాలా? దినం పోతే రాదు, సమయం పోతే రాదు, ఈ 2 పోతే రావు. కాబట్టి మనం ఏం చేయాలా? వాటిని జాగ్రత్తగా సద్వినియోగపరచుకోవాలి. వి మస్ట్ యూటిలైజ్ ఇన్ ఎ ప్రాపర్ వే. ఆమేన్. హల్లెలూయా. ఇది 2024 ఆగస్టు 15వ తేదీ నాది బర్త్డే. అది ఉందా పోయిందా? పోయిందా ఉందా? పోయింది కదా 24. ఇప్పుడు నాకు అది కావాలంటే వస్తుందా? అంతే.
అందుకే మనం ఏం చేయాలా? దినము సమయము జాగ్రత్తగా చూసుకోవాలి. అజ్ఞానుల్లాగా ప్రవర్తించొద్దంట, జ్ఞానులుగా. ఈ జ్ఞానులు అనేవాళ్ళు ఎవరంటే పోస్ట్ పోన్ చేయని వాళ్ళు జ్ఞానులు. ఏం చేయరు? వాయిదాలు వేయరు జ్ఞానవంతులు. ఏ విషయమైనా కానీ బైబిల్ చదవాలనుకో, ఇప్పుడు వద్దులే సాయంత్రం చదువుకుంటాలే అంటే నువ్వు ఎవరివి? అజ్ఞానివి. ఆమె ఇప్పుడు ప్రార్థన జరుగుతుంది, ఈ వారం వద్దులే వచ్చే వారం అంటే ఎవరు నువ్వు? అజ్ఞానివి. వచ్చే వారం వరకు ఉండవు చూసుకో. ఆమె ఎందుకంటే దినాలు చెడ్డవి. హల్లెలూయా. మంచి దినాలు అయితే సరే వచ్చే వారం రాని చెప్పాలం, కానీ దినాలు ఏంటవి? చెడ్డవి కదా. కాబట్టి ఇటువంటి వాటి విషయంలో మనము జాగ్రత్త. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాక్యం అంటది ప్రవచనాత్మకంగా ప్రభు రాకడ సమయంలో దినాలన్నీ కూడా పొట్టు వలె గతించిపోతుంటాయట. ఎంత స్పీడ్గా అయిపోతున్నాయి తెలుసా రోజులు. ఆమెన్. అప్పుడే డిసెంబర్ వచ్చినాం. దేవునికి స్తోత్రం. 2025 అయిపోయింది, ఇంకా 2024 అయిపోయింది, ఇంకా రేపో మాపో 25కి వెళ్ళిపోతాం. ఆ 25 అందరు హ్యాపీ న్యూ ఇయర్ అనగానే డిసెంబర్ 31 వచ్చింటుంది మళ్ళా. అవునా కదా? సో ఇప్పుడు ఏం చేయాలంట మనము? దినం సమయం. అందుకే వాక్యం ఏమంటుంది తెలుసా? ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. అనుకూల సమయం ఇదే, రక్షణ దినం ఇదే. సో రేపటికి వాయిదా వేసే విధానం వద్దు. ఏది చేయాలనుకున్నా ఈరోజే చేసేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏది చేయాలనుకున్నా ప్రభునామంలో ఈరోజే. దేవునికి స్తోత్రం. నేను కొన్ని ఉన్నాయిలే నాకు ప్లాన్స్, అవి నేను చెప్తాలే, అవి కొన్ని వద్దు. ఈరోజు దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు, నీకు సామర్థ్యం ఇచ్చాడు, నీకు కృప ఇచ్చాడు, అది ఇప్పుడే చేసేయాలి అంతే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాల్సింది ఏంటంట, మనం డబ్బును చూసుకుంటుంటాం, బంగారాన్ని చూసుకుంటుంటాం, మన ఇళ్ళను చూసుకుంటుంటాం, పొలాలను చూసుకుంటుంటాం. ఆమెన్. హల్లెలూయా. కొన్నిసార్లు పిల్లల్ని చూసుకుంటుంటాం, భర్తను, భార్యను, ఇవన్నీ చూసుకుంటుంటాం. కానీ ఒకరోజు ఇవన్నిటినీ వదిలేసిపోతాం. ఆమెన్. విచిత్రం చెప్తాను చూడండి, వాటన్నిటిని వదిలేసిపోతాం. గొప్ప విషయం ఏంటంటే కొన్నిసార్లు అవి మనం వదిలేసిపోతాయి. కానీ యుగ సమాప్తం వరకు సదాకాలం నేను మీకు తోడై ఉన్నాను అన్న దేవుడు మాత్రం. అందుకే జీసస్ని ఎక్కువ ప్రేమించాలా. వి మస్ట్ లవ్ జీసస్ మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్ ఇన్ దిస్ వరల్డ్. ఈ ప్రపంచంలో ఉన్న వాటి అన్నిటికంటే ఎక్కువగా దేన్ని ప్రేమించాలా? యేసయ్యనే. హల్లెలూయా. ఆయనను ప్రేమించే విషయంలో జాగ్రత్త పడాలా. దేవునామానికి మహిమ కలుగునుగాక. చివరిగా పరమగీతాలు మనం చూస్తాం. అక్కడ ఒక చక్కటి ప్రేమతో కూడిన సన్నివేశం. అంటే సంఘానికి క్రీస్తుకున్న ప్రేమ. షులోమతి ఎవరమే? షులోమతి ఎవరు? సంఘం. ఆమెన్. ప్రియుడు ఎవరు? యేసు ప్రభు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వారి మధ్యలో జరిగినదనమాట పరమగీతాలు. పరమగీతాలు. ఆమెన్. దేవునికి స్తోత్రం. సో అక్కడ ఈ సంఘం షులోమతి దగ్గరికి వచ్చినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? ప్రియుడు పిలుస్తాడు ఆమెను. పిలిచినప్పుడు అంట ఈమె చేతుల్లో ఆ వస్త్రాలన్నీ తీసి పక్కన పెట్టేసి చేతులకు రకరకాలవన్నీ పూసుకుందట. పూసుకొని డోర్ తీయడానికి నాకు అవకాశం లేదయ్యా, నా వస్త్రాన్ని నేను పక్కన పెట్టేశాను, కాబట్టి నేను చాలా బిజీగా ఉన్నాను, ఆ గోపురసాలు గిప్స అన్నీ పూసుకొని చాలా 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 బిజీగా ఉన్నాను అని చెప్పి ప్రియుడికి తలుపు తెరవలేదట. అయితే ప్రియుడు ఎటువంటివాడో తెలుసా? చూశాడు, అవునా అన్నాడు, వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఈమె అవన్నీ కడుక్కొని ఆ వస్త్రాన్ని వేసుకొని బయటకు వచ్చి ప్రియుడిని ఎతుకుతుంది. నా ప్రియుడు ఎక్కడున్నాడని వెతుకుతూ ఉంటే దొంగల చేతిలో పడింది ఆమె. వాళ్ళ వస్త్రాలన్నీ లాగేశారట. సో ఈరోజు సంఘాల్లో అదే జరుగుతూ ఉంది.
ప్రతి సంఘంలోనికి యేసుప్రభు వస్తాడు. ఎందుకంటే సంఘానికి శిరస్సు ఆయన వచ్చినప్పుడు మనం బిజీగా ఉండొద్దు. హల్లెలూయా. ఈ క్రిస్మస్ సంబరాలలో పడి ప్రార్థన మానుకొని, వాక్యం మానుకొని, సహవాసం మానుకొని, దేవునికి స్తోత్రం కదా, వీటన్నిటికి బిజీగా, అవన్నిటికంటే ఫస్ట్ ఆయన రాజ్యాన్ని, నీతిని మనం వెతికేవారు ఉండాలి. ఆయన దాటిపోతే పండగలో ఏముండదు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ఈ మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మన గొప్ప తండ్రి, మీ గొప్ప నామాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. జాగ్రత్త అని మీరు మమ్మల్ని హెచ్చరించారు ప్రభువా. మెలకువగలిగి ప్రార్థన చేసుకోమన్నారు తండ్రి. ఆ దినం ఎప్పుడు సంభవిస్తుందో మీకు తెలియదు అన్నారు ప్రభువా. కాబట్టి మీరు మమ్మల్ని అందరికంటే, అన్నిటికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నవారు కాబట్టే మా యొక్క జాగ్రత్త, మా యొక్క బాగోలును మీరు నేను గమనిస్తున్న దేవుడు ప్రభువా, కోరుకున్న దేవుడు తండ్రి. అందుకే జాగ్రత్త చెప్తూ వచ్చారయ్యా. మా తల్లిదండ్రుల ద్వారా మీరు జాగ్రత్తలు, మా సంఘ కాపురి ద్వారా జాగ్రత్తలు. జాగ్రత్త అన్న విషయంతో మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు. ఏ విషయాల్లో మేము జాగ్రత్తగా ఉండాలో మీరు మాకు నేర్పించినందుకు మీకు వందనాలయ్యా. వినిన సంగతుల విషయంలో అవి విడిచిపెట్టకుండా మేము జాగ్రత్త పడాలని మీరు మాకు నేర్పించారయ్యా. మనుషులు ఎదుట మేము చేసే యొక్క కార్యాల విషయంలో అవి ఏవైనా కానీ, దాన ధర్మాలు ఏవి చేసినా అవి పరలోకంకు చేరాలి కానీ మనుషులు చూసేటువంటి రీతిగా ఉండకుండా మేము జాగ్రత్త పడే కృప మాకు దయచేయండి. అలాగే పొలిసిన పిండి అనే బోధ విషయంలో మేము జాగ్రత్తగా జీవించే కృప మాకు దయచేయండి. మేము ఏమైతే వింటున్నామో ఆ వింటున్న విషయాలలో మేము జాగ్రత్త పడే కృప మాకు దయచేయండి. అలాగే గర్వం మా యొక్క ఆశీర్వాదం ఎక్కువైనప్పుడు, మేము విస్తరిస్తున్నప్పుడు గర్వాంధులు కాకుండా, లోభులము కాకుండా, లెక్కలేనితనంతో జీవించకుండా మీ బలిష్టమైన చేతుల్లో దీన మనసులుగా ఉంటూ మేము జాగ్రత్తగా జీవించే కృప మాకు దయచేయండి అయ్యా. అలాగే నిలబడిన మేము ప్రభువా, పడిపోకుండా జాగ్రత్త పడే కృప మాకు దయచేయండి తండ్రి. అలాగే దినము విషయంలో, సమయం విషయంలో అది పోనివ్వకుండా మేము సరైన రీతిలో సద్వినపరుచుకున్న విషయంలో జాగ్రత్త పడే కృప మా అందరికీ దయచేయండి నాయన. విత్తబడిన ఈ మాటలు మా అందరి హృదయాల్లో నీరు కట్టి ఫలింపచేయండి నాయన. అజాగ్రత్తగా మేము వెళ్తే యాక్సిడెంట్లు జరుగుతాయి. కొన్నిసార్లు నాయన కాళ్ళు చేతులు విరిగినప్పుడు ఆ శాపాలు అనుభవించే పరిస్థితులు వస్తాయి నాయన. కొన్నిసార్లు మరణమే సంభవిస్తుంది ప్రభువా. కాబట్టి నాయన మేము జాగ్రత్తగా జీవించే కృప మా అందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఏ విషయాలైతే మేము హెచ్చరించారో ఆ విషయాల్లో మేము అందరం జాగ్రత్తగా బ్రతుకునే కృప మాకు దయచేయమని మీకే వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఈరోజు ఎంతమంది అయితే అనారోగ్యాలతో, ఆర్థిక ఇబ్బందులతో, కుటుంబ సమస్యలతో ఉంటున్నారో వారందరి జీవితాల్లో మీ గొప్ప విడుదల దయచేయండి నాయన. గొప్ప కార్యములు జరిగించి మీ నామాన్ని మైపరచుకోండి. మీకే స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్.